డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. Hi friends, welcome to Suman TV Education. So here our topic is has a have. So has a have అని ఎందుకు వాడాలి? ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక టైలర్, రవి ఈజ్ ఎ టైలర్. అతని దగ్గర ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ రాధా ఒక బ్యూటీషియన్, ఆమె దగ్గర ఏముంది? రైట్. రమణ ఒక టీచర్, అతని దగ్గర ఏముంది? అతని దగ్గర ఏముంది? ఆమె దగ్గర ఏముంది? మన దగ్గర ఏముంది? మీ దగ్గర ఏముంది అని చెప్పడానికి మనం ఏం వాడుతున్నాం? సో ఏం వాడాలి? ఇది హ్యాజ్ హ్యావ్ వాడాలి. ఎలా? హ్యాజ్ ఎవరికి వాడాలి, హ్యావ్ ఎవరికి వాడాలి, హ్యాడ్ ఎవరికి వాడాలి. రైట్. ఇక్కడ టాపిక్ ఏంటంటే హ్యాజ్ హ్యావ్. హ్యాజ్ హ్యావ్ అంటే ఏంటి? ప్రజెంట్లో కలిగి ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏముంది? ఒక పెన్ ఉంది అంటే ఐ హ్యావ్ ఎ పెన్. రైట్. మీ దగ్గర ఏముంది? రైట్. యూ హ్యావ్ ఎ కార్. వాళ్ళకు ఒక మీటింగ్ ఉంది. దే హ్యావ్ ఎ మీటింగ్. రైట్. మనకు ఒక మ్యాచ్ ఉంది. వీ హ్యావ్ ఎ మ్యాచ్. మనకు 10 మ్యాచ్లు ఉన్నాయి అనుకోండి, అప్పుడు వీ హ్యావ్ 10 మ్యాచెస్. ఉంది, నాకున్నాయి, మీకున్నాయి, వాళ్ళకున్నాయి, అతనికి ఉన్నాయి, ఆమెకున్నాయి అంటే ఏం వాడాలి? సో ఐ, వి, యూ, దే ఉంటే ఏం వాడాలి? హ్యావ్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 పెన్లు ఉన్నాయి, అప్పుడు ఏంటి? ఐ హ్యావ్ 2 పెన్స్. సింగిల్ ఉంటే ఏ పెట్టాలి, ఎక్కువ ఉంటే ఏం పెట్టాలి? నంబర్ పెట్టాలి. నా దగ్గర 2 పెన్లు ఉన్నాయి, ఐ హ్యావ్ 2 పెన్స్. మీకు 2 కార్లు ఉన్నాయి, యూ హ్యావ్ 2 కార్స్. రైట్. వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి, దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ అసెట్స్. వీ హ్యావ్ 10 మ్యాచెస్. ఐ హ్యావ్ 2 పెన్స్. నా దగ్గర 2 పెన్లు ఉన్నాయి. యూ హ్యావ్ 2 కార్స్. మీకు దగ్గర 2 కార్లు ఉన్నాయి అంటే మీకు 2 కార్లు ఉన్నాయి. దే హ్యావ్ లాట్ ఆఫ్ అసెట్స్. వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి. రైట్. వీ హ్యావ్ 10 మ్యాచెస్. మనకు 10 మ్యాచ్లు ఉన్నాయి. ఉన్నాయి అంటే ఐకి, వీకి, యూకి, దేకి ఏం వాడాలి? మనం హ్యావ్ వాడాలి. మిగతా వాళ్ళకి హ్యాజ్ వాడాలి. ఎవరికి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కారు ఉంది, మీకు ఒక కారు ఉంది, అతనికి ఒక కారు ఉంది, అప్పుడేం వాడాలి? అతనికి హ్యాజ్ వాడాలి. ఈ హ్యాజ్ ఎ కార్. అతనికి 2 కార్లు ఉన్నాయి, అప్పుడేం వాడాలి? ఈ హ్యాస్ 2 కార్స్. రైట్. ఆమెకు చాలా చీరలు ఉన్నాయి, షీ హ్యాస్ మెనీ శారీస్. రవి వద్ద 4 కార్లు ఉన్నాయి, రవి హ్యాస్ 4 కార్స్. కుక్కకు తోక ఉంది అంటే ఏంటి? డాగ్ హ్యాస్ 4 టైల్స్. సో మనం ఎవరికి హ్యాజ్ వాడుతున్నాం, ఎవరికి హ్యావ్ వాడుతున్నాం? థర్డ్ పర్సన్ సింగులర్. సింగులర్ ఉంటే హ్యాజ్ వాడాలి. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఎవరు? ఈ, షీ, ఇట్. ఈ అంటే రవి కావచ్చు, సి అంటే రాధ కావచ్చు, ఇట్ అంటే డాగ్ కావచ్చు, పెన్ను కావచ్చు, బుక్ కావచ్చు. సో రూల్ ఎవరికి మారుతుందంటే థర్డ్ సింగులర్కి హ్యాజ్ వస్తుంది. థర్డ్ సింగులర్ అంటే ఎవరు? ఈ, షీ, ఇట్. సో మిగతా వాళ్ళు ఎవరు? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఎవరు మాట్లాడుతున్నాడు? అతను ఫస్ట్ పర్సన్. నేను మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా గురించి చెప్తున్నాను. నాకు ఒక కార్ ఉంది, ఐ హ్యావ్ ఎ కార్. సో ఐ ఏంటి? ఫస్ట్ పర్సన్. రైట్. మీకు ఒక మీటింగ్ ఉంది, యూ. నేను మీ గురించి మాట్లాడుతున్నాను. యూ హ్యావ్ ఎ మీటింగ్, యూ అంటే నేను మీ గురించి చెప్తున్నాను. మీరేమంటే సెకండ్ పర్సన్. రైట్. మనం, వీ హ్యావ్ ఏ పార్టీ. వి కూడా ఏంటి? ఫస్ట్ పర్సన్ ప్లూరల్. దే have a party.
సో ఇదేంటి థర్డ్ పర్సన్ ప్లూరల్, రైట్? అదే దేలో ఒక్కరుంటే ఈ, దేలో ఒక్కరినేమంటాం ఈ, దేలో ఒక్కరినేమంటాం షీ, దేలో ఒక్కరినేమంటాం ఇట్. సో ఇదేంటి థర్డ్ పర్సన్, ఇదేంటి థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ ప్లూరల్. సో ఈ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఏం వాడాలి? హ్యాజ్ వాడాలి. హ్యాజ్, హ్యావ్ అంటే కలిగి ఉండడం. థర్డ్ పర్సన్ సింగులర్కి హ్యాజ్ వాడాలి. థర్డ్ పర్సన్ ఎవరు? నేను ఫస్ట్ పర్సన్, నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు సెకండ్ పర్సన్, మన ఇద్దరం కలిసి మిగతా వల్ల ఒకరి గురించి మాట్లాడుతున్నాం. అప్పుడు వాళ్ళకి హ్యాజ్ వాడాలి. ఐ హ్యావ్ ఎ కార్, యూ హ్యావ్ ఎ కార్. ఆమె కార్ ఉంది, షీ హ్యాజ్ ఎ కార్. అతని కార్ ఉంది, ఈ హ్యాజ్ ఎ కార్. రవికి కార్ ఉంది, రవి హ్యాజ్ ఎ కార్, రైట్? రఘు కార్ ఉంది, రఘు హ్యాజ్ ఎ కార్, రైట్? సో ఈ షీట్కి హ్యాజ్ వాడాలి, ఐ, వి, యూ, దేకి హ్యావ్ వాడాలి. మన దగ్గర ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు. థ్యాంక్ యూ.